శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. పూజ గదిలో బల్లులు కనిపిస్తే లేదా ఇంటి ముందు కుక్కలు ఏడ్చినట్టుగా అరిస్తే ఎలాంటి శుభ అశుభ ఫలితాలు వస్తాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో క్లుప్తంగా మనము తెలుసుకోబోతున్నాం. వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకున్నటువంటి సందేహాలు మొత్తం నివృత్తి అవుతాయి. బల్లులు మన భవిష్యత్తుకు సంబంధించిన శుభ అశుభ సంకేతాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. మనిషి జీవితంలో జరిగే ప్రతి మార్పు గురించి శాస్త్రం వివరంగా చెబుతుంది. కొన్నిసార్లు జంతువులు, పక్షులు కూడా మన అభివృద్ధికి శుభ సూచకాలను ఇస్తాయి. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో బల్లి కనిపించడం శుభప్రదం అట. మీ ఇంట్లో పూజ గదిలో బల్లి కనిపిస్తే ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంది అని అర్థం చేసుకోవాలి. అలాగే మీకు ఆలయంలో బల్లులు కనిపించిన లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఎక్కువగా 3 బల్లులు ఒకే చోట చూస్తే మాత్రం చాలా శుభసూచకంగా భావించాలి. ఒకవేళ మీరు మీ ఇంట్లో కొట్టుకుంటున్న 2 బల్లులను చూస్తే మాత్రం అది అశుభానికి సంకేతం. మీరు త్వరలో ఏదైనా పెద్ద వివాదంలో చిక్కుకుంటారని సంకేతం. మీరు కొత్త ఇంటిలో ప్రవేశించిన సమయంలో బల్లి కనిపిస్తే అది పూర్వీకుల రాకను సూచిస్తుంది. పూర్వీకులు బల్లుల రూపంలో దర్శనమించి మనలను ఆశీర్వదించడానికి వస్తారనే నమ్మకం. మనం చాలా సందర్భాలలో చూస్తూనే ఉంటాము. వీధుల్లో ఉండే కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తూ ఉంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటూ ఉంటారు. ఇంటి ముందు కానీ వీధిలో కానీ కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని, చెడుకు సంకేతం అని మత విశ్వాసం. ఏదైనా విపత్తు, చెడు సంఘటన జరగటానికి ముందే కుక్కలకు సిగ్నల్ అందుతాయట. అందుకే కుక్కలు ఏడుస్తుంటే ఏదో ఒక విపత్తు రాబోతోందని నమ్ముతారు. ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో విపత్తు జరుగుతోందని అర్థం చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉన్నారు. కుక్కలు ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో మీరు నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నట్లయితే కుక్కలు వాటిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించడం లేదా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం చేస్తే మీకు రాబోయే రోజులలో కష్టాలు ఉండవు. అలాగే ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తే మీకు ఐశ్వర్యం లభిస్తుందని వాస్తు నిపుణులు అంటూ ఉన్నారు. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉంటాయని సంకేతం. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. సాధారణంగా కాకులు ఇంటి ముందు వస్తూ ఉంటాయి. ఇంటిపై వాళ్ళి అరుస్తూ ఉంటాయి. అలా అరిచినప్పుడు ఇంటికి బంధువులు వస్తారని చెబుతూ ఉంటారు పెద్దలు. కాకులకు ప్రజల జీవితంలో జరిగే మంచి చెడుల సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యం ఉందని శాస్త్రం చెబుతోంది. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా నమ్ముతారు. మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి రోజు అన్నం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అనే సంకేతం. దేవతలకు కాకికి అవినాభావ సంబంధం ఉంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు వెళుతున్న పని సక్సెస్ అవుతుందని సంకేతం. నోట్లో మాంసం ముక్క పెట్టుకొని వెళుతున్న కాకిని చూస్తే మీరు త్వరలో ఏదో శుభవార్త వినబోతున్నారు అని, మంచి జరుగుతోందనే సంకేతం. కాకి గనక ఎగురుతూ వచ్చి మన తలపై వాలితే ఏదో చెడు జరగబోతోంది, ప్రాణాపాయం కూడా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలట. అలాగే ఆవు ఇంటి ముందు వచ్చి నిలబడితే ఆ కుటుంబానికి శుభ గడియలు రానున్నాయని అర్థం. సకల దేవతల ఆశీస్సులు మీ సొంతం కానున్నాయని అర్థం చేసుకోవాలి. ఆవు ఇంటి ముందు వచ్చి నిల్చున్నప్పుడు ముందుగా గోవును తాకి నమస్కారం చేయాలి. గోవుకు 5 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని పండితులు చెబుతూ ఉన్నారు. కావున ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే గోమాతను ఎదురు చూసేలా చేయకూడదు. వెంటనే గోవుకు ఏదో ఒక ఆహారాన్ని పెట్టాలని పండితులు చెబుతున్నారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు.
అలాగే ఇంట్లో సీతాకోక చిలుక రావడం చాలా అరుదు. సీతాకోక చిలుకలు ఇంట్లోకి రావడం ఎల్లప్పుడూ మంచి శకునమే అని శాస్త్రం చెబుతోంది. సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులలాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుందని, ఇంట్లోకి వచ్చిన సీతాకోక చిలుకను పట్టుకోకుండా స్వేచ్ఛగా ఎగరనివ్వండి. అలా చేస్తే మీ జీవితం అంతా ఆనందముతో నిండిపోయి ఉంటుంది. అలాగే మీ ఇంటి దగ్గరికి పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ జీవితంలో సంపద రావడానికి ప్రారంభం అని భావించాలి. ఇంట్లోకి పావురాలు కానీ పిచ్చుకలు కానీ వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాలు చెప్తున్నాయి. ఫ్రెండ్స్, చూశారు కదా ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయనేది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ లైక్ చేయండి చాలు.